కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం కోనాయిచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్ భాషాతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. 2027 జూన్ జూలైలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికల్లా భవనాన్ని పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేస్తే అందులో ఘన్పూర్ మొట్టమొదటిగా మన జిల్లాలో మంజూరు అయింది. ఒక్కొక్క స్కూల్ కు 200 కోట్ల రూపాయలతో ఆధునిక అంగులతో కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా మన విద్యా సంస్థలు ఉండబోతున్నాయి. 2027 జూన్ జూలైలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఈ భవనాన్ని పూర్తి చేసి ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను బహుమతిగా ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో 4 ఆడపిల్లల గురుకుల పాఠశాలను మనం ఇక్కడ లొకేట్ చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సంవత్సరాల కాలంలో 1400 కోట్ల అభివృద్ధి పనులు ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు 18 నెలల టైం ఇవ్వండి నాకు అని అంతకుముందు కూడా అడిగినారు మన ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా దాదాపు ఒక సంవత్సరాల కాలంలో ఇవన్నీ పూర్తయినాక వీటన్నిటికీ కూడా మనం ప్రారంభోత్సవాలు చేసుకుంటాము.